నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆ పేరు తెలియనటువంటి వారు ఎవరూ ఉండరు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు బాగా పరిచయం. ఉత్తరాంధ్రకు చెందినటువంటి ఆ నాయకుడు ఇప్పుడు తన వారసురాలిగా తన కుమార్తె పొలిటికల్ ఎంట్రీ అనేది జరగబోతుంది త్వరలోనే. బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలో ఒక బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు. దాదాపుగా 35 ఏళ్ల పాటు తను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ ఇలా చాలా కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నారు. ఆయన ఒక మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి నాయకుడిగా కూడా ఆయన్ను చెప్పుకుంటారు. ఇటువంటి సందర్భంలో కొద్ది రోజుల నుంచి ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి చర్చ కావచ్చు, చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు. డాక్టర్ బొత్స అనూష చిన్న కూతురు, ఆమె పొలిటికల్ ఎంట్రీ త్వరలోనే ఉండబోతుంది. ఈ మధ్య కాలంలో అనేక సేవా కార్యక్రమాలు సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కార్యక్రమాలను అందులో అప్లోడ్ చేయటం, అంతేకాకుండా తన వెబ్సైట్ కానీ తన సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ చూస్తే ఎక్కడ చూసినా ఆమె పర్యటించినటువంటి ప్రాంతాలు కానీ ఆమె చేసినటువంటి సేవా కార్యక్రమాలు ప్రధానంగా చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు అదే చర్చ. అయితే ఆమె వైఎస్ఆర్సీపీనా లేదా ఇతర ఏ పార్టీ అనేది ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్సీపీని వేడబోతున్నారు అనే ప్రచారం కూడా జోరందుకున్నటువంటి సందర్భంలో అంటే దాదాపుగా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ఒక చర్చ మాట ఏంటి అంటే బొత్స సత్యనారాయణ జనసేనలోకి రాబోతున్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్రలో బలంగానే ఉంది పార్టీ, అయినప్పటికీ గతంలోనే ఈ రకమైనటువంటి ఒక స్మెల్ అనేది వచ్చింది. బొత్స సత్యనారాయణ జనసేనలోకి వస్తున్నారు, ఆయన రాకతో పార్టీ మరింత బలోపేతం అవుతుంది. ఎందుకంటే ఆయన విధానం కానీ ఆయన వ్యవహార శైలి కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండదు. అలాగే అతను తన సామాజిక వర్గమే ఒక బలం అనేది కూడా రాజకీయ వర్గాల్లో జరిగేటువంటి చర్చ. ఇటువంటి క్రమంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తన కుమార్తె వైఎస్ఆర్సీపీలోకి వస్తే రాజకీయ మనుగడ ఉండదు. ఎందుకంటే సేవా తత్పరత కానీ సేవాగుణం కానీ ఒక సర్వీస్ చేయాలన్న ఆలోచనతో అని చెప్పినప్పటికీ దాని వెనుక పొలిటికల్ యాంగిల్ చాలా ఉంటుంది. ఎవరు ఊరికనే సేవ చేయడానికి రాజకీయాల్లోకి రారుగా. తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానమో ఒక రకమైనటువంటి గుర్తింపు కోసమే పొలిటికల్ ఎంట్రీ అనేది ఉండబోతుంది. పైగా ఇద్దరూ కూడా బొత్స సత్యనారాయణ కావచ్చు, బొత్స ఝాన్సీ భార్యాభర్తలు ఇద్దరూ కూడా పొలిటికల్గా ఒక మంచి మైలేజ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడంటే ఝాన్సీ ఆవిడ రాజకీయాల్లో అంతంత మాత్రంగా ఉన్నారు, కానీ ఒకప్పుడు మంచి ఒక రకమైనటువంటి ఆమె చక్రం తిప్పినటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తారు. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వారసత్వపు రాజకీయాలు ఎక్కువైపోతున్నాయి, పెరుగుతూ వస్తున్నాయి. ప్రధానంగా 2029 ఎన్నికలు టార్గెట్గా పెట్టుకొని ప్రతి పార్టీ తమకు అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానించాలి, తద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆలోచన చేస్తున్నారు. అది కరెక్టే ఆలోచన చేయటం అనేది. కానీ ఎందుకంటే ఇప్పుడు మైలేజ్లో ఉన్నటువంటి పార్టీని కనుక మనం అప్రోచ్ అయితే దానికి సంబంధించి వారి యొక్క పొలిటికల్ కెరీర్ కానీ ఫ్యూచర్ కానీ బాగుంటుంది అనేది. అంటే ఇంకా ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ దాదాపుగా ఒక నెల రోజుల నుంచి చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో అనూష పర్యటిస్తున్నటువంటి తీరు కానీ ఆమెకు లభిస్తున్నటువంటి ఆదరాభిమానాలు కానీ చాలా ఎక్కువగానే ఉన్నాయట. దానికి సంబంధించి సాధారణంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏ రకమైనటువంటి విధానంతో ఉంటారు, ఒకరిని నమ్మారంటే వారి వెనుక నడుస్తూనే ఉంటారు, వారి కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉంటారు. ఉత్తరాంధ్ర ప్రజల యొక్క శైలి అది. సో ఇలాంటి సందర్భంలో బొత్స సత్యనారాయణ ఆ కుటుంబానికి సంబంధించి ఒక మంచి పేరుంది. రాజకీయ పరంగా కానీ సామాజిక పరంగా కానీ అన్ని రకాలుగా ఆ కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది.
ఇటువంటి సందర్భంలో బొత్స కుటుంబం నుంచి ఒక కొత్త పర్సన్ రాజకీయంగా బయటకు వస్తున్నారంటే దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ వేరేగా ఉంటుంది. ఆమె వైద్య వృత్తి డాక్టర్ చదివి ఆ సామాజిక పరంగా ముఖ్యంగా సేవా తత్పరతతో సేవాగుణంతో ముందుకు వెళ్తున్నారు. వైద్యం చేయటం అలాగే అనేక కార్యక్రమాల ద్వారా చాలా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అనూష. మొత్తానికైతే ఇప్పటి వరకు ఎక్కడా కూడా ధృవీకరించలా. కానీ పరిస్థితులు కానీ ఆమె చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ ఆమె వెళ్తున్నటువంటి విధానం కానీ వ్యవహార శైలి కానీ అన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా బొత్స చిన్న కుమార్తె బొత్స అనూష ఖచ్చితంగా కంప్లీట్గా ఆమె రాజకీయాల్లోకి రాబోతున్నారు, ప్రత్యక్ష రాజకీయాల్లో ఆమె చక్రం తిప్పబోతున్నారు అనేది ఒక చర్చ నడుస్తుంది. గతంలోనే తన తండ్రితో ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమాల్లో కానీ తన తల్లితో ఎన్నికల కార్యక్రమాల్లో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ పొలిటికల్ లింకప్ ఉన్నటువంటి కార్యక్రమాలు చాలా అనూష వెళ్ళారు. ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ ఆలోచన చేయటంలో తప్పులేదు. ఎందుకంటే తర్వాత తరం మన పొజిషన్లో ఉండాలి, రాజకీయంగా దాన్ని కంటిన్యూ చేయాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనం చూస్తున్నాం ఏపీ రాజకీయాల్లో ఈ యొక్క వారసత్వం అనేది క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. సో మొత్తానికైతే మరి దాదాపుగా 35 ఏళ్ల పాటు రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, అన్ని పార్టీల నాయకులతో ఒక మంచి సహృదయమైనటువంటి వాతావరణంలో బొత్స సత్యనారాయణ ఉంటారు. ఇందాక ఎందుకు జనసేన అని చెప్పానంటే ఒకానొక సమయంలో అసెంబ్లీ దగ్గర పవన్ కళ్యాణ్తో బొత్స సత్యనారాయణ ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం, చాలాసేపు మాట్లాడటం ఇది జరిగింది. ఆ మధ్య అది జరిగిన తర్వాత నాగబాబుతో కూడా ఒక కీలకమైనటువంటి భేటీ నిర్వహించారు విశాఖపట్నంలో అని రకరకాలుగా చర్చలు వచ్చాయి, రకరకాలుగా ఆ యొక్క వినిపించాయి. మరి చూడాలి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ బొత్స కుమార్తె అనూషను జనసేనలోకి పంపిస్తే ఆయన కూడా ఖచ్చితంగా జనసేనలోకి రావాలి. తండ్రి ఒక పార్టీ కుమార్తె ఒక పార్టీ ఉండే పరిస్థితి ఉండదు. ఏదైనా వివాదాలు కానీ విభేదాల వల్ల కానీ అలా జరుగుతుంది తప్ప ఇప్పుడు చక్కగా ఉన్నటువంటి ఫ్యామిలీలో తన ఇష్టమైనటువంటి కుమార్తె పొలిటికల్ ఎంట్రీ జరగబోతుందంటే దానికి సంబంధించి ఒక పక్కా ప్రణాళిక, ఒక మంచి రూట్ మ్యాప్ అనేది సిద్ధం చేసుకునే బొత్స రంగంలోకి దిగుతారు అనేది వినిపిస్తుంది. చూడాలి మరి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇదే కనుక జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకమైనటువంటి ప్రకంపన అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీలో ఉండడం కంటే రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఏదన్నా చిన్న వ్యాపారం చేసుకుందాం అన్న విధంగా ఆలోచన చేస్తున్నారట. చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.